అంటే ఎప్పుడైతే దావీదు గొలియాతుని జయించాడో అక్కడతో అయిపోయిందా తన శ్రమ అంటే? అవ్వలేదు. మరలా కొంతకాలానికి ఏమైంది? సౌలు తరమడం మొదలుపెట్టాడు. ఈసారి ఎవరు? సౌలు తరమడం మొదలుపెట్టాడు. ఎవరిని? దావీదుని. సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే మొదట సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త, సమూయేలు అభిషేకించిన వాడు కాబట్టి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యాజకుడి దగ్గర. అంటే మధ్యలో యోనాతాన్ని కలుసుకున్నాడు. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. నోబు అనే ప్రాంతములో అహిమేలేకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి దగ్గరికి దావీదు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆహారం పెట్టమన్నాడు. ఆ యాజకుడేమో ఆహారం పెట్టాడు, చక్కగా ఆహారం తిన్నాడు. ఆహారం తినేసిన తర్వాత ఒకటి అడిగాడు. మనం చూస్తాం 7, 8 ఆ వచనాల్లో, అంటే 6, 7, 8 వచనాల్లో మనం చూస్తాం ఏమనంటే, అయ్యా నేను త్వరగా వచ్చేసాను, నా కత్తి మర్చిపోయాను, నీ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, నీ దగ్గర కత్తి ఏమైనా ఉందని చెప్పి యాజకుడిని అడిగాడంట. ఎవరు? దావీదు. ఏమడిగాడు? ఏదైనా కత్తి, ఖడ్గం ఏదైనా ఉందా అని అంటే అప్పుడు ఆ యాజకుడు ఏం సమాధానం చెప్పాడంటే, నీ ఒకప్పుడు గొలియాతుని చంపావు కదా. చూడండి మళ్ళీ అదే మాట ఏం చెప్తున్నాడు ఆయన? నీ ఒకప్పుడు గొలియాతుని చంపావు కదా, ఆ ఖడ్గం ఉంది అని చెప్పగానే దావీదు ఏమంటాడు తెలుసా? దాన్ని తీసుకుంటా, నీకు ఇష్టమైతే తీసుకో అంటే దానికి సమమైనది ఒక్కటి కూడా లేదు, అది నాకు ఇవ్వు అన్నాడంట. చూడండి దావీదు ఏమడిగాడు? ఖడ్గం అడిగాడు, ఒక కత్తి అడిగాడు. అడిగితే యాజకుడు ఏమన్నాడు? నువ్వు గొలియాతుని చంపావుగా, అది ఉంది అంటే వెంటనే ఏం చేశాడైనా? దానికి సమానమైనది ఒక్కడు కూడా లేదు. అంటే చూడండి దావీదు దగ్గర అంతకుముందు ఒకవేళ, ఎందుకంటే ఆయన సైన్యంతో పాటు వెళ్ళేవాడు కదా, ఆయన దగ్గర ఆయుధాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు లేవు కానీ ఇంతకుముందు ఆయుధాలు వాడు ఉండొచ్చు. తన రాజ్యంలో ఎన్నో గొప్ప ఆయుధాలు ఉండొచ్చు. కానీ దావీదు చెప్తున్నాడు ఏమనంటే, గొలియాతుని చంపిన గొలియాతు యొక్క కత్తి, ఖడ్గం ఏదైతే ఉందో దానికి సమానమైంది ఒక్కటి కూడా లేదు, అది నాకు ఇవ్వు అన్నాడంట. చూడండి వెంటనే అది తీసుకొని అక్కడ నుండి ఆయన బయలుదేరాడు. ఇదంతా ఎప్పుడు? సౌలు అతన్ని తరుముతున్నప్పుడు. కొంచెం మీరు ఆ శ్రద్ధగా వినాలి, మీకు అర్థమవుతుందో లేదో వాక్యం. అర్థమవుతుందా? సౌలు అతన్ని తరుముతున్నప్పుడు ఇది జరిగిందనమాట. ఇప్పుడు కత్తి తీసుకున్నాడు. ఎవరిది? గొలియాతు యొక్క కత్తిని తీసుకొని దానికి సమానమైనది ఒక్కటి కూడా లేదని చెప్పి బయలుదేరాడు. కానీ బైబిల్లో ఎక్కడా కూడా మరలా ఎక్కడా కూడా ఆ గొలియాతు యొక్క కత్తిని దావీదు వాడినట్లుగా మనకు కనిపించదు. ఎక్కడా కూడా దావీదు ఆ కత్తిని వాడినట్లుగా కనిపించదు. మీరు ఏం మాట్లాడడం లేదండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎక్కడా కూడా ఆ కత్తిని వాడలేదన్నమాట. మరి ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళేనప్పుడు ఎందుకు తీసుకున్నాడు ఆయన? మళ్ళీ దానికి పెద్ద ఏమిచ్చాడు? అయిపిచ్చాడు కదా. ఏమని? దానికి సమానమైనది ఒక్కడు కూడా లేదు, అది నాకు ఇచ్చే అన్నాడు ఆయన. మరి అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఆ కత్తిని వాడకపోతే అర్థం ఏముంది? అంతే కదా. మరి ఆ కత్తి ఎందుకు తీసుకున్నాడు ఆయన అని అంటే చెప్పండి. ఏం గుర్తు చేసుకునేవాడు? గొలియాతుని చంపిన. అంటే ఆ కత్తి ఎలాంటిదంటే, ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. ఆ కత్తి ఎలాంటిది తెలుసా? తన విజయానికి గుర్తది. ఏంటది? తన విజయానికి ఒక గుర్తు, తన విజయానికి ఒక ఆనవాలు, తన విజయానికి ఒక సూచన. ఆ కత్తి చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. ఏంటి? తన విజయం. అంటే నేను అలా చంపాను గొలియాతుని, ఒక్క రాయేయగానే ఆడు పడగానే వెళ్ళి వాడి కత్తి తీసుకుని వాడి తలను నేను నరికేశాను. గొలియాతే అంత బలవంతుడు కదా, వాణ్ణే జయించానంటే ఇక నాకు ఎదురయ్యే శ్రమలు దేన్నైనా జయిస్తాను. అంటే ఆ కత్తి ఎప్పుడూ కూడా దావీదు ముందు ఉండేది. ఎందుకనంటే కనుక అది ఒక గుర్తు. అది చూసినప్పుడల్లా ఏమనుకుంటాడు? నేను గొలియాతుని జయించాను కదా, నేనేంటి కృంగిపోవడం, నేనేంటి నిరాశపడడం, నేనేంటి భయపడడం, నేను ఎలాంటి వాడిని? దావీదులా గొలియాతునే జయించిన వాడిని కదా అని చెప్పి ఏ శ్రమకి కూడా ఆయన భయపడేవాడు కాదు. అందుకని చూడండి ఆ తర్వాత ఎన్నో పోరాటాలు వచ్చినాయి. కానీ కృంగిపోయిన ప్రతిసారి కూడా ఏం కనబడేది? ఆ గొలియాతు కత్తి కనబడేది. అంటే గొలియాతు కత్తి దావీదుకి ఏమైపోయింది? విజయానికి గుర్తు అయిపోయింది. నేను అడుగుతాను చెప్పండి, మరి మీలో ఎవరికైనా గతంలో మీరు పొందుకున్న విజయాలకి గుర్తులు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పింది అర్థమైంది అసలు మీకు? నేను అడిగింది అర్థమైందా? దావీదుకి గొలియాతు యొక్క ఖడ్గం ఎలా మారిపోయింది? గతంలో ఆయన పొందుకున్న విజయానికి గుర్తు అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలో ఏ శ్రమ వచ్చినా సరే ఒకవేళ కృంగిపోదాం అంటే, ఇంటి నా జీవితం ఏంటి, ఇంకెప్పుడు ఇంతేనా, ఈ శ్రమలు ఇంతేనా, ఈ పోరాటాలు ఇంతేనా, ఇంకా తరం పడ్డమేనా అని నిరాశపడిపోతాడు అనుకోండి, ఆ కత్తి కనబడేది. దాన్ని చూడగానే మళ్ళీ ఏమొచ్చేది?
ధైర్యం వచ్చేది. నా దేవుడు విడిపించాడు కదా, నా దేవుడు ఆ గొలియాతని పడగొట్టాడు కదా, ఇవన్నీ అంతలే అని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళేవాడు. అలాగా అది చూసినప్పుడల్లా కూడా ఆయనకి విజయం గుర్తొచ్చేది. ఆ కత్తి చూసినప్పుడల్లా దావీదుకి ధైర్యం వచ్చేది, లేకపోతే విశ్వాసం వచ్చేది, బలం సంపాదించుకునేవాడు. మరి అలాగా మీరు కూడా ఏదైనా సరే చూసి బలం సంపాదించుకోవడానికి మీకంటూ విజయానికి గుర్తు ఏమైనా ఉందా? అది నేను అడిగింది. ఏం లేదా? ఏం లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఏం గెలవలేదని. మీరేం గెలవలేదని. మరి మీరు గెలిచారా? గతంలో గెలిచారా? అంటే దేన్ని? శ్రమలు, పోరాటాలు, మీకు ఎదురైన ఇబ్బందులు, వాటిని గెలిచారా? గెలిస్తే అవన్నీ ఏమవుతాయి? ఒక గుర్తు అవుతాయి. ఆ గుర్తు చూసినప్పుడు అల్లా కూడా మీకు మళ్ళీ ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. మీకు అర్థం కావడం కోసం చెప్తాను, వినండి. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ భర్త చనిపోతాడని డాక్టర్లు చెప్పినప్పుడు దేవుడు బ్రతికించి ఈ రోజుకి సజీవుడిగా పెట్టాడు అనుకోండి, ఆయన మీ విజయానికి గుర్తు. ఎందుకంటే ఆయన చూసినప్పుడల్లా మీకు గుర్తు వస్తుంది. ఏమని? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ఉపవాసాన్ని ఆలకించాడు, ఆ రోజు నా భర్తను బ్రతికించాడని. దాన్ని చూసినప్పుడల్లా కూడా నీకు ఏం రావాలి? ధైర్యం రావాలి. ఆమేన్. మీకు అర్థమవుతుందా లేదని చెప్పేది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక బలహీనత వచ్చినప్పుడు, అది ఇంకా తగ్గదు, అది అసాధ్యం, మందులకి తగ్గదని చెప్పినప్పుడు దేవుడు దాన్ని తగ్గించాడు అనుకోండి, అది ఏమైపోయింది? ఇప్పుడు మీ విజయానికి గుర్తయిపోయింది. మీకు భవిష్యత్తులో ఎదురయ్యే శ్రమలు ఏదైనా సరే మిమ్మల్ని కృంగదీస్తున్నాయి అనుకోండి, అది గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు ఏమవుతారు? ధైర్యం సంపాదించుకుంటారు. ధైర్యవంతులుగా మళ్ళా దాన్ని జయించడానికి ముందుకి వెళ్తారు. అందుకనే దావీదు ఏం చేసేవాడంటే ఎప్పుడు కూడా తన లైఫ్లో గతములో పొందుకున్న విజయాలతోనే ప్రస్తుతాన్ని, వర్తమానాన్ని జయించేవాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? మీ అందరికి అర్థమైందా? కాబట్టి మీకు కూడా ఏముండాలి? ఇప్పుడు విజయానికి గుర్తులు ఉండాలి. మేము చెప్తున్నాం ఏమనంటే కనుక, ఈ పరిచర్యలో దేవుడిచ్చిన విజయాలకి ఎన్నో గుర్తులు ఉన్నాయి. అందులో ఒక గుర్తు ఏంటో తెలుసా? ఈ మందిరమే. ఆమేన్. ఈ మందిరమే. ఎందుకంటే ఈ మందిరాన్ని కట్టడానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సంఘముగా ప్రతిదీ మీకు తెలుసు. కాబట్టి అసలు అలాంటి పరిస్థితుల్లో, ఆ కరోనా టైంలో, ఆ శ్రమలు అవన్నీ అనుభవిస్తున్న టైంలో ఇంత మందిరాన్ని కట్టడం అనేది మనకైతే అసాధ్యం. కానీ దేవుడు ఈ మందిరాన్ని కట్టించాడు. నిజంగా భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే, సంఘముగా మనందరికీ ఎలాంటి వ్యతిరేకతలు ఎదురైనా సరే, ఈ మందిరం చూసినప్పుడల్లా కూడా దేవుడు మనకిచ్చిన విజయం ఏమైపోయిందంటే మన విజయానికి ఒక గుర్తు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో నిజంగా చూడండి, దేవుడు నెట్టేస్తానని చెప్పాడు ఆయన. కరోనా టైంలో ఏం చెప్పాడు ఆయన? మీ సంఘం మీద నెట్టేస్తా అన్నాడు. అప్పుడు అందరూ కూడా మంచి ఆహారం తినాలి, చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే 4 రోజులు 30 రోజులు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కానీ ఒక్కరిని కూడా దేవుడు పోగొట్టుకోకుండా దేవుడు మనందరికీ క్షేమతని ఇచ్చాడు. నిజమే, కొంతమందికి ఆ వైరస్ వచ్చింది, అయినా సరే ఎవరిని కూడా దేవుడు మరణానికి అప్పగించలేదు. నిజంగా ఈ ఊరిలో కొంతమంది ప్రజలు అనేవారంట, ఏమన్నా తెలుసా? అమ్మ కొడుకు ఇద్దరు ఉపవాసాలు చేసేసి సంఘాన్ని కాపాడేసుకుంటున్నారు అనేవాళ్ళంట. ఎందుకంటే చాలా సంఘాల్లో చాలా మంది నష్టపోయినప్పుడు దేవుడు మాత్రం ఆశ్చర్యకరంగా నెట్టేసి కాపుదలను ఇచ్చాడు. నిజంగా అది ఇప్పటికీ విజయానికి గుర్తే. ఎందుకంటే ఎన్ని వచ్చినా సరే దాన్ని గుర్తు చేసుకుంటే చాలు, మళ్ళీ మనం ముందుకెళ్ళిపోగలం. అలాగే ప్రతి సంవత్సరం 50వ దినం మనకు ఒక విజయానికి గుర్తు. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా ప్రయాసపడడానికి ఆ యొక్క బలం ఎక్కడి నుండి వస్తుంది? పోయిన సంవత్సరం దేవుడు చేసిన కార్యాలు. అంటే ఇలాగా గతాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని మనము జయించాలి. అందుకనే దావీదు కూడా దానికి సమమైనది మరొకటి ఏదీ లేదన్నాడు. ఎందుకంటే అక్కడ గుర్తు చేసుకుంది కత్తిని కాదు, అక్కడ దేవుడిచ్చిన విజయాన్ని. నా లైఫ్లో గుర్తుండిపోయే విజయం ఏదన్నా ఉందంటే అది గొలియాతుని జయించడమే అని చెప్పి దాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. చక్కగా అది చూసినప్పుడల్లా కూడా తను తాను బలపరుచుకునేవాడు. మీకు కూడా కొన్ని గుర్తులు ఉండాలి. ఉన్నాయో లేదో ఈరోజు ఆలోచన చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని గతంలో చాలా అద్భుతంగా విడిపించి ఉంటాడు, చాలా అద్భుతమైన సహాయాన్ని చేసి ఉంటాడు, ఎన్నో బంధకాల నుండి విడిపించి ఉంటాడు. అవన్నీ కూడా మీ విజయానికి ఏమై ఉన్నాయి? గుర్తులై ఉన్నాయి. దేవుడు మీకు చేసిన మేలులు, దేవుడు మీకు చేసిన అద్భుతాలు, ఇవన్నీ కూడా గుర్తులై ఉన్నాయి కనుక వాటిని మర్చిపోకండి. వాటిని గట్టిగా, అంటే మీరు దాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా దేవుడు మీకు ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, మీ యొక్క నమ్మకాన్ని బలపరుస్తాడు, మీకు బలమునిస్తాడు. ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని జయించడానికి కూడా దేవుడు కృపని మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. సరే, ఈ విధంగా దావీదుకి ఆ ఖడ్గం ఏమైపోయిందంటే ఒక విజయానికి ఒక గుర్తు అయిపోయింది. ఆమేన్.